నేటి 36వ శ్లోకం. గంధర్వైర్గద్యపద్యప్యతికరితవచో హృద్యమాతోద్యవాద్యై రాజ్యైర్యో నారదాద్యైర్మునిభిరభినుతో వేదవేద్యైర్విభిద్య ఆసాద్యాపద్యతేయం పునరపి చ జగద్యౌవనం సద్య ఉజ్జన్నుద్యోతో జ్యోతితద్యౌ జతు దివసకృతో సావవజ్జానివోద్య. ఈ శ్లోకంలో క్రమంగా లీలామాత్రంగా సూర్యదేవుని రథ ఆగమనాన్ని స్ఫురింపచేస్తున్నాడు మయూరుడు. 43వ శ్లోకంతో సూర్యుని ప్రభావర్ణన పూర్తి అయి 44వ శ్లోకం నుండి సూర్య రథ అశ్వముల వర్ణన ప్రారంభం కాబోతున్నది. కంటికి ఒక దృశ్యం కనపడే ముందుగానే దానికి సంబంధించిన శబ్దం మన శ్రవణేంద్రియాన్ని చేరుకుంటుంది. మనకు సాధారణంగా ఎవరు వచ్చారో తెలియకపోయినా ఎవరో వస్తున్నారని వచ్చారని శబ్దం ద్వారా ముందుగానే తెలుస్తుంది. తులాకోటి ద్వంద్వ క్వణిత ఫణితాభీతివచసో అంటూ మూక కవి పంచశతిలోని పాదారవింద శతకంలో చెప్పినట్లుగా అమ్మవారి అందెల చప్పుడు నేను వస్తున్నాను అంటూ అభయవచనములు పలుకుతున్నట్లుగా వినవస్తున్నది అని వర్ణించారు. అదేవిధంగా యోగులకు తమ ఉపాసనలో ఆయా దేవతలకు సంబంధించిన అనాహతమైన శబ్దాలు వినవస్తాయి. అదొక దివ్యమైనటువంటి యోగస్థితి. ఆ విధంగా సర్వదేవతాత్మకుడైన ఆ సూర్యభగవానుని యొక్క సూర్యరథంలో కొలువు తీరి ఉన్న గంధర్వులు కీర్తిస్తూ గానం చేయడం, మునులు స్తుతిస్తున్నటువంటి శబ్దాలు ముందుగానే వినవస్తున్నాయి. మయూరుడు తన ఉపాసనలో ఆ గంధర్వ గానాన్ని, సంగీత వాయిద్యాల నాదాన్ని, మహర్షుల స్తోత్రాలను వినగలుగుతున్నాడని ఈ శ్లోకం ద్వారా నిస్సందేహంగా చెప్పవచ్చు. గంధర్వైర్గద్యపద్యౌ వ్యతికరితవచో హృద్యమాతోద్యవాద్యై. గంధర్వుల చేత గద్య వచన రూపంలోనూ పద్యముల రూపంలోనూ మరియు వ్యతికరితవచో మిశ్రమమై ఉన్నటువంటి వాక్కులతోనూ ఉన్నటువంటి అని అర్థం. గద్య పద్య వ్యతికరితవచో అనటంలో అద్భుతమైన వేద విజ్ఞానాన్ని నిక్షిప్తం చేశాడు మయూరుడు. త్రైయాధారః ప్రణవయితియన్ మండలం చండరశ్మేహే అని కృష్ణ పరమాత్మ తనయుడైన సాంబుడు తన పంచాసికా గ్రంథంలో చెప్పినట్లుగా సూర్యమండలం వేదములకు ఆధారమైన ఓంకార స్వరూపం. అంతేకాదు, నభసో మండలం చండరశ్మేహే బ్రహ్మజ్యోతిర్వివర్తః శృతినికర ఘనీభావ రూప సమింధే అన్నారు అప్పయ్య దీక్షితులు. ఆ పరబ్రహ్మ తేజస్సు వేదముల ఘనీభావ స్వరూపమై సూర్యమండలంగా జ్వాజ్వల్యమానమై ప్రకాశిస్తున్నది. వేద శబ్దములు కాంతి రూపాన్ని సంతరించుకుని సూర్యమండలంగా రూపుదాల్చాయి. మండలం దేవయజనం అని భాగవతంలో చెప్పినట్లుగా సూర్యమండలమే దేవతల పూజాగృహంగా చెప్పబడుతోంది. భానుమండల మధ్యస్థ సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం అంటూ ఆ పార్వతీ పరమేశ్వరులనే కాకుండా సకల దేవతలను సూర్యమండలంలోనే ఆరాధించాలి. స్వస్త్రీ గంధర్వ యక్ష మునివర భుజగా యాతుధానాశ్చ నిత్యం నృత్యైర్గీతై నుతివహ సేవయచ అని దీక్షితుల వారు చెప్పినట్లుగా అప్సరసలు, గంధర్వులు, యక్షులు, మునులు, నాగులు, రాక్షసులు మొదలగు గణములు 12 అయితే 12 చొప్పున ప్రతి మాసమునందు ఒక్కొక్క పేరుతో పిలువబడే ఆ ద్వాదశాదిత్యునికి భజే లోకబంధుం, ఆ లోకబాంధవుడైన సూర్యదేవుని భజిస్తూ ఉంటారు. ముందుగా శబ్దం వినవస్తున్నది కాబట్టి గంధర్వైహి అంటూ ప్రారంభం చేశాడు మయూరుడు. అంతేకాకుండా గద్య పద్య వ్యతికరితవచో అనటంలోని అంతరార్థం ఏమిటంటే 4 వేదముల యందు రుక్కులు అనగా పద్యాలేక శ్లోక రూపంలో ఉన్న మంత్రములు, యజస్సులు అనగా గద్య రూపంలో ఉన్న మంత్రములు, వ్యతికరితవచో మిశ్రమమైన వాక్కులతో
గాన రూపంలో ఉన్న సామమంత్రములు అంటూ రుక్ యజుస్ సామమంత్రములు ఉంటాయి. అందుకే వేదాలకు త్రయీ అనే పేరు వచ్చింది. గంధర్వులు సామమంత్రములను గానం చేస్తున్నారు అని అర్థం. ఆతోద్య, ఆతా ప్లస్ ఉద్య, రాపిడి ద్వారా శబ్దాన్ని ఉత్పత్తి చేసేటువంటి వాద్యై, సంగీత వాద్యముల సహాయంతో హృద్యం గంధర్వులు సామమంత్రములను మనోహరంగా గానం చేస్తున్నారు. అంతేకాదు నాదాన్ని ఉత్పత్తి చేసే వాయిద్యాలు తత, సుషిర, ఆనద్ధం, ఘనం అంటూ 4 రకాలుగా ఉన్నాయి. తతములు తీగలను మీటుతూ వాయించేవి. వీణ, సితార, తంబూర, వయలిన్, ఏకతార మొదలగునవి. సుషిరములు గాలిని ఊదుతూ వాయించే వాద్యములు. హార్మోనియం, శంఖం, వేణువు, నాదస్వరం మొదలగునవి. ఆనద్ధం చర్మముతో కప్పి దెబ్బతో తడుతూ నాదాన్ని చేసేవి. మృదంగం, డోలు, ఢమరుకం, డప్పు, డోలక్ మొదలగునవి. ఘనం లోహం లేదా చెక్కతో చేయబడినవి. కరతాళాలు, గంట, నాట్యంలో ఉపయోగించే గజ్జెలు మొదలగునవి. ఇటువంటి అమితములైనటువంటి సంగీత వాయిద్యములతో తుంబురుడు, నారదుడు మొదలగు గంధర్వులు తమ మనోహరమైన గానంతో ఆ సూర్యదేవునికి ప్రీతిని కలిగిస్తున్నారట. ఆజ్యైర్యో నారదాజ్యైర్మునిభిరభినుతో వేద వేద్యైర్విభిజ్య. యహ ఏ సూర్య తేజస్సును గంధర్వులు వాద్య సహకారంతో సామములను తమ గంధర్వ గానంతో గానం చేస్తున్నారో ఆ సూర్య తేజస్సునే ఆద్యై మొట్టమొదటి వారైన నారదాద్యై, నారదుడు మొదలగు మహర్షులు అని అర్థం. కానీ నారదుని ప్రస్తావించటంలోని అద్భుతమైన అంశం ఏమిటంటే నారద మహర్షి త్రిలోక సంచారి మాత్రమే కాక నాద బ్రహ్మగా కూడా పిలువబడుతుంటాడు. అంతేకాకుండా సూర్యరథం మీద కొలువు తీరిన 12 మంది కలిగిన గంధర్వగణంలో నారదుడు అని పేరు గల గంధర్వుడు కూడా ఉన్నాడు. అర్యమా పులహ అధౌజాహ ప్రహేతి పుంజకస్థలీ నారద కచ్చ నీరచ్చనయం చేతే స్మ మాధవం అని వ్యాసభాగవతంలో చెప్పినట్లుగా వైశాఖ మాసంలో అర్యముడు అని పిలువబడే సూర్యునితో కూడి పులహుడు అనే ఋషి, అధౌజుడు అనే యక్షుడు, ప్రహేతి అనే రాక్షసుడు, పుంజకస్థలి అను అప్సరస, నారదుడు అనే గంధర్వుడు, కచ్చనీరచ్చ అనే నాగముతో కలిసి ఆ సూర్యదేవుడు వైశాఖ మాసంలో తన విధులను నిర్వర్తిస్తాడని చెప్పబడుతోంది. తుంబురుడు అనే గంధర్వుడు చైత్రమాసంలో ధాతా అను పేరు గల సూర్యునితో కూడి ఉంటాడు. ఈ విధంగా గాన రూపంలో ఉన్న సామములను గంధర్వులు గానం చేస్తే వేదవేద్యై, వేదములలో చెప్పబడిన శ్లోక లేదా పద్యరూప మంత్రములైన రుక్కులను, గద్యరూప మంత్రములైన యజస్సులను మునిభిహి అనగా మహర్షులు విభిద్య, రుక్ యజస్సులుగా చెప్పబడుతున్న వేదమంత్రములను వేరు చేసి అభినుత ఆ సూర్యదేవుని యొక్క గుణగణములను రుక్కు యజస్సులతో కీర్తిస్తున్నారు అని అర్థం. సూర్యరథంలో ఉన్న 12 మంది మహర్షి గణంలో పులస్త్యుడు, పులహుడు, అత్రి, వశిష్ఠ, అంగీరస, భృగు, గౌతమ, భరద్వాజ, కశ్యప, జమదగ్ని, విశ్వామిత్ర, ఆయువు అనే మహర్షులు చెప్పబడుతున్నారు. కానీ నారదుడు త్రిలోక సంచారి అయిన మహర్షియే కాకుండా నాద బ్రహ్మ కాబట్టి రుక్ యజుస్ సామ మంత్రములన్నింటితో అనగా త్రయీవేద్యమైన మంత్రములన్నింటితో ఆ సూర్యదేవుని స్తుతించనూ గలడు, గానము చేయగలడు అని కూడా భావన చేయవచ్చు. అందుకే మయూర మహాకవి నారదుని ప్రత్యేకంగా పేర్కొని ఉండవచ్చు. తరువాత ఈ శ్లోక 2 పాదములను కలిపి భావన చేస్తే ఆసాద్యాపద్యతేయం పునరపి చ జగద్యవ్వనం సజ్జన్నుజ్యోతౌ జ్యోతి తజ్జౌర్జతు నివసకృతో సావవధ్యానివోద్య. ఆపద్యతే విపత్తు లేదా కష్ట సమయాన్ని అనుభవించే స్థితి అనగా చీకటి యందు నిస్తేజమై చైతన్యరహితమైన స్థితిలో పడి ఉన్నటువంటి జగత్ ఈ లోకమును పునరపి, పునా ప్లస్ అపి మరల అనగా ప్రతిరోజు యవ్వనం
మనోహరత్వం అనగా చైతన్యాన్ని, క్రొత్త శోభని సద్య వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆసాద్య ఈ సంస్కృత శబ్దానికి ఒక స్థానాన్ని లేదా ఫలితాన్ని పొందడం అని అర్థం. అనగా ఈ జగత్తు ఆ సూర్యకాంతితో నూతన యవ్వనాన్ని, చైతన్య శోభని సంతరించుకుంటున్నదని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎవరికైతే జౌహు ఆ నభో మండలానికి, ఆకాశానికి, అసౌ ఈ కనిపిస్తున్నటువంటి ఉదయిస్తున్నటువంటి ఈ సూర్యుని యొక్క ఉద్యోదిత ప్రకాశం యొక్క ఆవిర్భావము అని అర్థం. అనగా పైకి వస్తున్నటువంటి ఈ సూర్యకాంతి దివసకృతో పగటిని కలిగించే విధముగా, అనగా దివసకరుడైనటువంటి ఆ సూర్యుని యొక్క కాంతి ఉద్యోతౌ ఆకాశాన్ని ప్రకాశవంతంగా చేసి దిక్కులన్నీ స్పష్టంగా తెలియబడుతున్నట్లుగా ద్యోతకం కావిస్తున్నదో అటువంటి ఆ సూర్యకాంతి మీ యొక్క అవధ్యాని నిందింపదగిన దోషములను, పాపములను అనే అర్థములే కాకుండా జాతకరీత్యా సంభవించే జన్మ నక్షత్ర దోషములన్నింటినీ ఆద్య ఈరోజే, ఇప్పుడే, ఈ సమయంలోనే శీఘ్రముగా ద్యతు ఖండించుగాక, పోగొట్టుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఏ సూర్యకాంతిని గంధర్వులు సామమంత్రములతో, వీణ తాళ మృదంగ నాదాలతో మనోహరంగా గానం చేస్తున్నారో, ఏ సూర్యకాంతిని నారదాది మునిముఖ్యులు వేదవేద్యమైన రుక్ యజుర్ మంత్రములతో అద్భుతంగా స్తుతిస్తున్నారో, ఏ సూర్యకాంతి రాత్రి అందరూ చైతన్యరహితమై విపత్కర స్థితిలో పడి ఉన్న జగతికి మరల నూతన చైతన్య శోభని, యవ్వనాన్ని సంతరింపచేస్తున్నదో, ఏ సూర్యకాంతి నభోమండలమంతటా తన ప్రకాశాన్ని నింపి స్పష్టమగినట్లుగా దిక్కులను ద్యోతకం కావిస్తున్నదో, ఏ సూర్యకాంతి వలన చీకటి పటాపంచలై పగలు ప్రారంభమవుతున్నదో అటువంటి ఆ సూర్యకాంతి మీ యొక్క జాతకరీత్యా సంభవించిన జన్మ నక్షత్ర దోషములన్నింటినీ ఖండించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఛాల వారి అనువాదం. కమనీయ గణనీయ గద్య పద్యాత్మక విలసిత సామగానము తోడ సంగీత గీతార్థ సార వీణా వేణుతాళ మృదంగవాద్యములతోడ మధురార్థ మానస మాంగల్య నిర్భర నవ్యాతి నవ్య గానములతోడ విశ్వమంగళ కళా విస్తార విపులార్థ తత్వ వేదాంత సారములతోడ నారదాదుల సంకీర్తనములతోడ బ్రహ్మ నృత్యముతోడ ఆరంభమైన రంగమునకు విచ్చేసే భానుకర దీప్తి సోదరా తెమ్ము పూజా ప్రసూన వితతి. స్వస్తి.